పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో కీలకమైన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు కాంప్లెక్స్ లో జరగనున్న ఈ భేటీలో సభ సజావుగా సాగడం, ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, దేశంలోని ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు. అన్ని పార్టీల నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనుంది కేంద్రం. సంక్షోభంపై అందరూ కలిసి పోరాడాలంటూ మోదీ చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఈ అఖిలపక్ష సమావేశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ప్రధానంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 50% పైగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టబోతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అందులో భాగంగా శాసనసభ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలను పెంచబోతున్నారు. 50% కోటాతో ప్రధానంగా ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అంశంపై విపక్షాలతో చర్చించబోతున్నారు. అయితే విపక్షాలు దీనిపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. నిర్ణయాలు మీరు తీసుకుని సమావేశాలు పెడతారా అంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 ఎన్నికల నుంచి అమలు చేయడం, ఇక మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వలన పెద్ద ఎత్తున పశ్చిమాసియా దేశాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇంధనం దిగుమతి, అదేవిధంగా ఎరువుల సరఫరా, అదేవిధంగా దౌత్యపరమైన చర్యలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వలన ముఖ్యంగా చమురు నిల్వలతో భారత్ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. మరోవైపు ఎల్పిజి గ్యాస్ సరఫరాలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడారు. మరోవైపు ఇరాన్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. దేశానికి కావలసినటువంటి ముడి చమురు సరఫరాతో పాటు మరోవైపు ఎల్పిజి గ్యాస్ ఇట్లాంటి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి బిల్లులపై కూడా అఖిలపక్ష నేతలకు వివరించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ప్రధానంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఒకవైపు పార్లమెంట్ లో 2/3 మెజారిటీ కావాలి కాబట్టి దీనికి ముఖ్యంగా విపక్ష సభ్యుల మద్దతు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో విపక్ష నేతలకు కూడా డీలిమిటేషన్ ప్రక్రియపై వివరించే అవకాశం కనబడుతుంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల నుంచి డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో 50% కోటా జనాభా సమతుల్యత పాటించాము. 50% కోటా అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో వర్తింపజేసినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలదే పైచేయి అవుతుంది. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఇదే రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటీవల త్వరలో జరగబోయే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని లేవనెత్తుతానంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు అఖిల పక్షంలో ముఖ్యంగా విపక్ష నేతలు మాత్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, భాగస్వామ్య పక్షాలకు చెప్పిన తర్వాత ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఏంటి? అఖిలపక్ష సమావేశాన్ని ముందుగానే ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేంద్రం ముందడుగు వేయాలి. కానీ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఏంటనేది కూడా ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.